హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్నబ్బాయి సత్యవర్మ. మనం అయితే రాజమండ్రి టు తిరుపతి మా ఫస్ట్ బ్లాగ్ చేయబోతున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మేమైతే నైట్ అనుకున్నాం అనమాట, సరదాగా వెళ్దామని చెప్పేసి. కాకపోతే నెక్స్ట్ డే ఈవినింగ్ అలా అయితే మేమైతే బయలుదేరిపోయాం 6:20 శేషాద్రి ఎక్స్ప్రెస్కి. ఆ స్వామివారు ఆహ్వానం ఇచ్చారు మాకైతే. ఆడవాళ్ళతో వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిజర్వేషన్ అయితే ప్లాన్ చేసుకోండి. మాకైతే అనుకోకుండా జస్ట్ అలా అనుకుని ఇలా అయితే బయలుదేరిపోయాం. అంతా ఆయనే ఉన్నారు, అడుగడుగునా ఆయనే చూసుకుంటారని చెప్పేసి ధైర్యంతో అయితే బయలుదేరిపోయాం. మేము ఎక్కడ నిరాశ అయితే చెందలేదు. అంత క్రౌడ్ ఉన్నా సరే, అసలు అన్ని మంది జనం ఉన్నా సరే, మాకైతే మంచి మంచి సీట్లు అయితే దొరికినాయి. విజయవాడ నుంచి అయితే మనకైతే కొంచెం రష్ అయితే తగ్గింది. రష్ తగ్గిన తర్వాత కొంచెం అయితే ఊపిరి తీసుకున్నట్టు అనిపించింది మనకైతే. అక్కడి నుంచి సంతోషంగానే గడిచిందంతా. అలా మేమైతే మార్నింగ్ 5:30కి మేము తిరుపతి రీచ్ అయిపోయి అక్కడి నుంచి ఫ్రెష్ అయిపోదామని చెప్పేసి మేమైతే విష్ణు నివాసం ఎక్కడ ఉందా అని చెప్పేసి బయటకు వచ్చి బ్రిడ్జ్ దిగిన వెంటనే మీకు కింద అయితే విష్ణు నివాసం కనిపిస్తుంది. విష్ణు నివాసం లోపలికి వెళ్ళిపోయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకి రూమ్స్ ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళినట్టే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట మనకి రూమ్స్ బుకింగ్. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా రూమ్స్ అంటూ ప్రిఫర్ చేయండి. లేదు దర్శనానికి గమ్మున వెళ్ళిపోవాలి, అలిపిరి ఎక్కాలి అనుకుంటే మాకులాగా పైకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోండి. ఫ్రెష్ అవ్వడానికి ఒక 1 అవర్ పడుద్ది. హాట్ వాటర్ అవైలబిలిటీ ఉన్నాయి, అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి అక్కడ. మేమైతే లోపలికి వచ్చి ఫ్రెష్ అయిపోవడానికి ముందు శ్రీవారి దర్శనం టికెట్స్ ఉన్నాయేమో అని కనుక్కున్నాం. కాకపోతే టైమింగ్స్ మారిపోయినాయి అంటే దానివల్ల అయితే శ్రీవారి దర్శనం టికెట్లు ఇవ్వట్లేదు. ఇంకా టైం పడుతుందని చెప్పేసి మేమైతే ఫ్రెష్ అయిపోయి అలిపిరి దగ్గర తీసుకుందామని చెప్పి బయలుదేరిపోయాం. ఇక్కడ మీకు విష్ణు నివాసం ఆపోజిట్ స్ట్రీట్లో వెళ్తే మీకు గోవిందరాజ్ టెంపుల్ వస్తుంది. వాకబుల్ డిస్టెన్సే. మీకు అక్కడ ఆటో వాళ్ళు అడుగుతారు, దింపేస్తాం రండి, 100 రూపీస్ 150 రూపీస్ అని చెప్పేసి. మీరైతే మోసపోవద్దు. కొంచెం ఎదురుకెళ్ళినట్టునే మీకు రైట్ సైడ్ తిరిగినట్టే లెఫ్ట్ సైడ్లో గోవిందరాజు వారి టెంపుల్ ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్. మనకి రాజగోపురం అయితే చూశారు కదా, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్ అయితే 5 కాళ్ళ గోవు ఉంది, దర్శించుకోండి ఖచ్చితంగా. ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే బయలుదేరిపోదాం. లోపలికి వెళ్ళిన మనకి రైట్ సైడ్లో అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ 10 రూపీస్ అనమాట మనం గోవిందరాజ్ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట టెంపుల్ లోపలికి. మనం అందుకే అక్కడ ఫోన్ సబ్మిట్ చేసేసాం, వెళ్ళేటప్పుడు తీసేసుకోవచ్చు. గోవిందరాజ్ది మనకి దర్శనం అయిపోయిన బయటకు వస్తే అలిపిరికి ఆటోలు ఉంటాయి జంక్షన్ నుంచి. మేమైతే 70 రూపీస్ పే చేసాం ఇద్దరికి. ఇక్కడనే గోవిందరాజ్ టెంపుల్ దగ్గర నుంచి అలిపిరికి మనం దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్లో అయితే మనకి బ్యాగ్స్ కౌంటర్ ఉంటుంది. మన దగ్గర ఉన్న బ్యాగ్స్ అన్నీ అక్కడ ఇచ్చేస్తే మనకి అలిపిరి ఎక్కాలనుకున్న వాళ్ళకైతే అక్కడ ఇచ్చేయండి. మనం పైకి వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకోవచ్చు అది. అలిపిరి స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ అయితే కొట్టాలి. కొబ్బరికాయ కర్పూరం అయితే తీసుకోవాలి. అన్నీ కిట్ కలిపి 50 రూపాయలకి అమ్ముతారు అక్కడ. 50 రూపీస్కి మనం అయితే తీసుకుని ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి మనం కొబ్బరికాయ కొట్టి మన మనసులో ఏదైతే కోరిక అనుకుంటామో ఆ సంకల్పంతో మనం అయితే బయలుదేరిపోతున్నాం. ఇదైతే మనం అలిపిరి స్టార్ట్ చేసేటప్పుడు మొదటి గోపురం అనమాట. ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడి నుంచి మనం అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్ ఎక్కడి నుంచే మనకైతే రైట్ సైడ్లో అలిపిరి వెళ్ళడానికి ఒక 200 మీటర్స్ అయితే క్లోజ్ చేశారు. అక్కడ కొంచెం వర్క్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ నుంచి దారి ఇచ్చారు మనకి. లెఫ్ట్ నుంచి ఇటువైపు గోశాల వైపు నుంచి మనమైతే అటువైపు నుంచి ఇటువైపు వచ్చినట్టే మనకైతే ఒక కొండ కనిపిస్తుంది. అక్కడ మోకాళ్ళ కొండ అంటారు దాన్ని. మనకి ఏం కాళ్ళకు నొప్పులు ఉన్నా ఏమన్నా సరే పెద్దవాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్ అక్కడ మోకాలు మోపితే నొప్పులు అయితే తగ్గుతాయి అని చెప్పి చాలా నమ్ముతారు. ఖచ్చితంగా చాలామందికి తగ్గినాయి అని కూడా చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు. మనం వెళ్ళే దారిలో అయితే జింకలను అయితే చూసాం. ఎంత దగ్గరగా ఎక్స్ప్లోర్ చేయడం ఇదే ఫస్ట్ టైం మేమైతే జింకల్ని. ఇంకా అక్కడి నుంచి అలా వెళ్తూ వెళ్తూ ఉండగా మీరైతే ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే ప్రిఫర్ చేయండి. అడుగడుగున వాటర్ బాటిల్ ఉంటుంది, బాటిల్ ప్రిఫర్ చేయండి. మీరు ఏమైనా తినాలన్నా తాగాలన్నా ఏమైనా సరే వెళ్ళే దారిలో ఖచ్చితంగా అన్నీ ఉంటాయి, దేనికి లోటు ఉండదు. కాకపోతే బడ్జెట్ విషయానికి వస్తే ఒక్కొక్కటి డబల్ రేట్ ఉంటుంది, ఎంఆర్పి మీద డబల్ ఉంటుంది. మీరు అలా నడుస్తూ ఉంటూ గోవింద గోవింద నామస్మరణ చేసుకుంటూ ఎదరికి సాగిపోతూ ఉండండి. ఎంచగా మనం అయితే అలిపిరి అయితే పూర్తి చేసేవచ్చు ఆ గోవిందుడి వారి సాయంతో. అలా గోవింద గోవింద అంటూ గురువుగారి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చాలా సంతోషం వచ్చేసింది. ఎందుకంటే సగం పూర్తి చేసామన్న సంతోషం, గురువుగారిని చూసామన్న సంతోషం. అక్కడి నుంచి బయలుదేరిపోతుంటే మనకైతే ఉడత కనబడింది. ఇది చాలా విచిత్రంగా ఉంది చూడడానికి. కొంచెం భయం వేసినా సరే చాలా ముద్దుగా ఉంది.
ఎలాగైతే మనమైతే అలిపిరి అయితే ఫినిష్ చేసేసామన్నమాట సక్సెస్ఫుల్గా. 4 అవర్స్ పట్టింది మనకి. 4.5 అవర్స్ పట్టింది మొత్తం మనం అలిపిరి ఫినిష్ చేయడానికి. ఎందుకంటే మధ్య మధ్యలో ఆగుతూ వచ్చాం మేము. ఇక్కడ నుంచి ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం అలా బయటకు వచ్చిన వెంటనే మనకి లగేజ్ కింద ఇచ్చాం కదా మనం, ఆ లగేజ్ని మనం ఇక్కడ రిసీవ్ చేసుకోవచ్చు. చూసండి, ఇదిగోండి ఫ్రీ లగేజ్ ఇక్కడ తీసుకోవడానికి ఉంది మనకి. ఇక్కడైతే ఇప్పుడు మనకి 3 కౌంటర్స్ ఉన్నాయి. విడిగా అయితే రష్గా ఉంటుంది, కొంచెం క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల మనకైతే అక్కడ మనం లగేజ్ తీసేసుకుని దాని పక్కనే మనకి మాధవ నిలయం అని ఉంటుంది. ఈ మాధవ నిలయంలో ఏంటంటే మనకి రైట్ సైడ్ ఏమో గుండ్లు కొడతారు, లెఫ్ట్ సైడ్ ఏమో మళ్ళీ పైన ఏమైనా పైన అయితే మనకి లాకర్స్ అయితే ఫ్రీగా తీసుకోవచ్చు. మస్ట్ అండ్ షూట్గా ఆధార్ కార్డ్ అయితే ఉండాలని చెప్తారు వాళ్ళు. మస్ట్ అండ్ షూట్గా తీసుకెళ్ళేటప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డు ద్వారా బయలుదేరండి, లేకపోతే జెరాక్స్ అయినా పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక జెరాక్స్కి 10 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మనం అయితే భోజనంకి వచ్చేసాం, శ్రీవారి భోజనానికి. నాకెందుకో చాలా బాగా నచ్చింది, కానీ కొంచెం క్వాలిటీ తగ్గినట్టు అనిపించింది, కానీ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనమైతే వరాహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. ఈ కోనేరులో అయితే ఖచ్చితంగా స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకోండి. మీకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే శ్రీ వరాహస్వామి టెంపుల్ లోపలికి వెళ్ళి వరాహస్వామితోటి చేతులు జోడించి చెప్పుకోండి. మీకు ఏదైతే మొక్కు ఉందో అది వరాహస్వామి వారికి చెప్తేనే శ్రీవారికి చెప్పినట్టు. మనం డైరెక్ట్గా మీరు ఈ టెంపుల్ని వదిలేసి శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళద్దు. నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉండాలి. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. మాకైతే లోన ఎలవ్ లేదని చెప్పారు ఫోను. మేమైతే లోపలికి వెళ్ళిపోయి కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతున్నాం. కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే రెండోసారి అయితే మాకు శ్రీవారు అయితే దర్శనం ఇచ్చారు బయట. మాకు చాలా ఆనందం వచ్చింది. మేమైతే కంపార్ట్మెంట్లో 4 అవర్స్లో అయిపోయింది మాకైతే దర్శనం. మేము టికెట్ తీసుకోలేదు, మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాం. అలాగా బయటకు వచ్చేసిన వెంటనే మాకైతే శ్రీవారి దర్శనం మళ్ళీ రెండోసారి అయితే కలిగింది. ఇక్కడ మనం ఏదైతే ఉంది ఈ పల్లకైతే మనల్ని అయితే మొయ్యనివ్వరు. కాకపోతే నాకు చిన్న అదృష్టం వల్ల వెనకాల పల్లక మోసే అదృష్టం వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి అయితే ముగిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము అరుణాచలం బయలుదేరిపోతున్నాం. ఆ ప్లానింగ్ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. బాయ్. ఇదే నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.